హాయ్ అండి, ఈరోజు పెసరపప్పు కోడిగుడ్లతో కర్రీ చేస్తున్నాను. పప్పుతో ఏంటి కోడిగుడ్లు వేస్తుంది అని అనుకుంటున్నారా? మస్ట్ ట్రై రెసిపీ అండి, చాలా బాగుంటుంది. నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను, చాలా బాగుంటుంది. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. దీనికి 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ క్యాబేజీని బాగా కట్ చేసి కడిగేసి వేస్తున్నానండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్న ముక్కలుగా తరుక్కొని వేసుకున్నాను. నెక్స్ట్ టమాటో ఒక మీడియం సైజువి 2. నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక 6 తీసుకున్నాను. పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. కుక్కర్ మూత పెట్టేసి బాగా ఉడికిద్దాము. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఫోర్ విజిల్స్ తర్వాత పప్పు మెత్తగా ఉడికిపోయింది, అందుకనే ఉప్పు వేసేస్తున్నాను. పప్పు గుత్తితో కూడా ఎంపుకొని అవసరం లేదండి, జస్ట్ గంట పెట్టి అలా అంటే చాలు, మెత్తగా అయిపోతుంది. మెత్తగా ఉడికిపోయింది ఆల్రెడీ, అవసరం లేదు ఇంకేమీ. అలా పప్పు గుత్తి పెట్టి చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ పోపు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము 8 వెల్లుల్లిపాయ రెబ్బల్ని బాగా మిక్సీలో పెట్టేసుకొని మెత్తగా చేసుకున్నానండి. ఆ పేస్ట్ వేసేస్తున్నాను, వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ తాలింపు గింజలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ కరివేపాకు ఒక రెమ్మ వేసేస్తున్నాను. నెక్స్ట్ పప్పునంతా దాంట్లో వేసేద్దాము. నెక్స్ట్ 2 కోడిగుడ్లు కొట్టేస్తున్నాను. అది మనము ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేయాలండి, అదే ఉడికిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ కారం వేస్తున్నానండి. నెక్స్ట్ కొత్తిమీర వేస్తున్నాను. ఇంతేనండి, అయిపోయింది మన కర్రీ. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.